తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే దాదాపు ఈ సంవత్సరం కాలం క్రైమ్ రేట్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఓ పక్క అవునా? నుంచి యాక్సిడెంట్స్ ఎక్కువవుతున్నాయి. ఆడపిల్లలకి సంబంధించి సూసైడ్‌లు ఎక్కువవుతున్నాయి. అలాగే కాలేజీలు, విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఎక్కువగా పిల్లలే ఎఫెక్ట్ అవుతున్నారు. అది 16, 17, 18 సంవత్సరాల గల పిల్లలే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది. అలాగే రీసెంట్‌గా గురుకుల విద్యార్థుల విషయానికొస్తే తినే అన్నంలో పురుగులు రావడం కానివ్వండి, లేకపోతే ఉడకకపోవడం కానివ్వండి, ఈ తరహా భోజనం గురుకుల విద్యార్థులకు కానివ్వండి, అలాగే హై స్కూల్‌లో ఉన్న విద్యార్థులకు కూడా అదే వండి పెట్టడం. దాదాపు 27 మంది ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వాళ్ళున్నారు. వాంఖేడ్‌లో ఒక అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఉంది. మొత్తం 45, 46 మంది కూడా చనిపోయారు. అంటే అవును. దాని అర్థం ఏంటి? వ్యవస్థ మీద నీకు పట్టు లేదు. వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేకపోతున్నావు. వ్యవస్థ నీ పరిపాలన మీద స్పందించట్లేదు. నీ వ్యక్తిత్వం మీద స్పందించలేదు. నీ పదవి ఈ బాధ్యతలు ఏవైతే చేపట్టావో దాని మీద ప్రజలకు, ఆ వ్యవస్థకు, ఓ ఈ సంఘాలకు, అంటే దాన్ని ఏమంటాం, ఎంప్లాయీస్ ఎవరు గుర్తించట్లా. ఈయనేంది అంటారు. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు భయం భక్తి ఉంటుంది కదా. అవును. ఆ? అంటే నువ్వు భయపెట్టమని నేను అంటలేను, కానీ వాళ్ళను యూ షుడ్ విన్ ఓవర్ దెమ్, యూ షుడ్ కన్విన్స్ దెమ్. మీరు సమీక్షిస్తున్నారా? పోనీ ఇంత జరుగుతున్న సమీక్షిస్తున్నారా? ఏదైనా సమీక్షలు అయినాయా? ఇరిగేషన్ విషయంలో ఎన్ని తప్పులు చేశారో తెలీదా? నేను ఇంతకుముందే మాట్లాడాను మీతో కూడా అనుకుంటాను. అవును. అవును. ఏమైనా అర్థం ఉందా? ఏమైనా అర్థం ఉందా? ఏ డిపార్ట్మెంటు సమీక్షలు లేవే. ఏదో ఎవరికి వాళ్ళు అధికారం వచ్చింది, అవకాశం వచ్చింది, ఏదో ఈ రేటు కాదు ఆ రేటు అని ఏదో అంటున్నారు. నాకు తెలియదు. తెలియని దాని గురించి నేను మాట్లాడితే బాగుంటుంది కదా. అలాగే సంపాదనే ముఖ్యంగా, అవకాశం వచ్చింది కాబట్టి సంపాదనే ముఖ్యంగా, అంతా అలాగే ఉంది కాబట్టి మీరు సంపాదిస్తుంటే మేము ఎందుకు సంపాదిస్తుందని మిగతా నేను కూడా ఉంటాయి కదా. నువ్వు ఆదర్శంగా నిలిస్తే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. అవునా కదా? నువ్వే దొంగ పని చేసుకుంటా, నువ్వు దొంగ పని చేయొద్దంటే చేద్దాం అని అనుకునే వాళ్ళు, దోచుకుందాం అనుకునే వాళ్ళు ఊరుకుంటారా? ఇది ఆసరాగా చూపెట్టి ఇంకెంత దొక్కుతారు. సమాజంలో ఇది సర్వసాధారణం. వ్యవస్థలో ఉంటుంది. ఏ వ్యవస్థ అయినా, ఏ దేశమైనా, ఎక్కడైనా ఎంతో కొంత ఉంటుంది. దాన్ని నివారించడానికి చేసే ప్రయత్నం చేయకుండా దాన్ని మరింత ఎక్కువ చేసే రకంగా మీ ప్రవర్తన, మీ పాలన, మీ అధికారం అట్లా ఉంది. ఏదో మాకు అధికారంలో లేం కానీ మాకు ఇదేంటిది కక్షతోటో లేకుంటే దీంతో మాట్లాడడం లేదు. ఆలోచించమని కోరుతున్నాం. అవసరమైతే చర్చకు రమ్మంటున్నాం. చర్చకు వస్తే మేము కూడా చూపెడతాం. నీ అంతటా నువ్వు చూసుకోవచ్చు. అది చేస్తలే కాబట్టి మేము చూపెడతాం అంటున్నాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఆలోచించడం బాధ్యతాయుతమని రాజకీయ పార్టీలు అనుకోవా? అది తప్ప? మేము చెప్తున్నామని తప్పుగా సూచించి దాటేసిపోదామని చూస్తున్నావా? నువ్వెంత, నీ అనుభవం ఎంత, నీ పరిపాలన అవగాహన ఎంత, దాని మీద ఈ అహంకారం వల్ల. ఈ దేశ చరిత్రలో ఈ 75 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక 11 మాసాలలో ఇంత అప్రతిష్ట మోసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రజల్లో అంత వ్యతిరేకత పెరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యూఆర్ క్రియేటింగ్ ఎ రికార్డ్ అన్నిట్లలో. ఏది డబ్బు లేకపోయినా డబ్బు తెస్తామని విజనరీ పథకాలు, డబ్బు కేటాయించకుండా, మానవతా దృక్పథం లేకుండా మన పరిపాలన దేనికి? మానవతా దృక్పథం అందరికీ మేలు చేద్దామనే కదా. అందరికీ మేలు చేసే దాంట్లో పొరపాటు జరుగుతాయి, నేను కాదనా. కానీ ఆ ఉద్దేశంతో చేస్తున్నావా? లేదే. బెదిరించి దోచుకొని కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాడు. రమ్మనండి, మీరేనా పోయి అడిగి. నాతోటి ఎట్లా మాట్లాడుతున్నారో ఆయనతో కూడా మాట్లాడి. అంటే భూసేకరణ విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణకి సంబంధించి ఏవైతే కొన్ని ఐటీ సెక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఫార్మాసిటీస్ కానివ్వండి, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ చేసినప్పుడు కొంచెం భూసేకరణ ఎంతో కొంత నిజంగానే అవసరం ఉంటుంది. అయితే రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఎక్కడ రేవంత్ దొర మీకు దండం పెడతాం, మా భూములు వదిలేసి రెడ్ల భూములు ఉన్నాయి,
ఉమ్. మిగతా కులాల భూములు ఉన్నాయి, మా ఎస్సీ ఎస్టీల భూములే ఎందుకు పడ్డావు మా మీద అని చాలా అంటే చాలా మొరపెట్టుకున్నటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. అయినా సరే ప్రభుత్వానికి ఎక్కడ కూడా కనికరం లేకుండా ఈరోజు అది ఇంకా అంటే రోజుకు ఒక కొత్త విధంగా రోజుకు ఒక కొత్త పేరుతో మళ్ళీ అంటే ఏదో ఒక రకంగా అంటే ఈ రాజకీయం అంతా చూస్తుంటే తెలంగాణలో గత 11 నెలల నుంచి భూముల చుట్టే తిరుగుతుంది. హైడ్రా కానివ్వండి, మూసీగాన కానివ్వండి, ఈ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఏదైనా సరే ల్యాండ్ చుట్టే తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది? భూముల రేట్లు పెరుగుతాయి, భూములు తీసుకుంటే శాశ్వతంగా డబ్బు ఉంటుంది, దాంతో బాగా చేయొచ్చు, రాజకీయాలు నడపచ్చు, లేకుంటే కేంద్రంలో ఉన్న పార్టీ పెద్దలకు డబ్బులు ఇవ్వచ్చు. దేశంలో 3 రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్కి, మిగతా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఖర్చులు ఎంతో అంతో కాదు, అంతా ఇచ్చేటువంటి పరిస్థితులు నీకు కల్పించుకుంటున్నావు, తప్పదు. దానికోసం ఇదంతా నటన, సమీక్షలు లేవు, దోపిడీ, ఆ తర్వాత చర్చలకు రావు, సమాధానాలు ఇయ్యలేవు. మీరు ఇంత అన్నారు కదా ఇప్పుడు చెప్పిన మాట, 4 వాక్యాలు, ఈ 4 వాక్యాలు ఆయన ముందు మీరు మాట్లాడగలుగుతారా? మాట్లాడతాను, అవకాశం వస్తుంది. అవకాశం వస్తే కదా, అవకాశం తీసుకోండి, ఇమ్మని చెప్పండి, డిమాండ్ చేయండి. లేదు ఒక ఊరికి పోదాం రమ్మనండి మీరే. మేము వస్తామంటే మళ్ళీ ఈ వేరే ప్రతిపక్ష బలతో నేను ఎందుకు పోతాను? పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, పెయిడ్ ఆర్టిస్టులు పెట్టారంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆయన నోటికి ఏదొస్తే కదా, అయ్యో అదే తను చేయకపోతే ఇతరులు ఏమన్నా మాట్లాడితే అదేమో పే ఆర్టిస్టులు, నీదేమో అన్పెయిడ్ ఆర్టిస్ట్. వారు ప్రభుత్వంలో ఉండి అన్పెయిడ్ ఆర్టిస్ట్గా ఉన్నావు నువ్వెంత దోచుకుంటున్నావు తెలియదా మీ అందరికీ? మేమంటే రాజకీయం అవుతుంది, మీకు తెలియదా? ఏదైనా ఒక ప్రశ్న సరిగ్గా అడుగుతున్నారా అంటే మిమ్మల్ని ఏమంటలేను నేను. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి చెప్పండి. కేసీఆర్కి సంబంధించిన గుర్తులన్నీ తెలంగాణలో లేకుండా చేస్తాను అని చెప్పేసి ఒక శపథం చేసుకొచ్చున్నారు ఆయన. ఆ విధంగానే ఈ మధ్య కాలంలో కొన్ని మార్పులు చేర్పులకు మళ్ళీ శ్రీకారం చుట్టారని అనుకోవచ్చు, ఏం చెప్తారు? చెప్పడం ఇప్పుడు చేయకుండా ఆ రూపురేఖలు లేకుండా ఉండడానికి చేసే ప్రయత్నం, దాంతో మా చరిత్ర ఉంటుందనుకోవడం దానంత బుద్ధిహీనత, దౌర్భాగ్యం ఇంకోట్లేదు. చరిత్రను మార్చలేము. మార్చరా? కౌరవుల పండుగ ఉంది, మార్చేస్తామా? రామాయణం మారుతుందా? గీతోపదేశం మారుతుందా? మారదు. మరి మారుతుంది అనుకునేవాడు ఏమనుకోవాలి? అటువంటి వాళ్ళను అజ్ఞాని. అజ్ఞాని కథ ఇక వద్దులే, నేను అనకూడదు.